నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 26వ అధ్యాయము 13వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. లేవియా కాండం 26వ అధ్యాయము 13వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. మీ దేవుడైన యెహోవాను నేనే, మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని. ఎంత బలమైన వాగ్దానం దేవుడు ఈరోజు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు చాలా గొప్ప సమయం ఏంటంటే, నీకు ఉన్నటువంటి కాడి పలుపులను అన్ని తెంచేస్తున్నాడు ఆయన. ఏ సమస్య, ఏ బాధతో నీవు తల దించుకుంటున్నావో, తల బాదుకుంటున్నావో, అయ్యో ఎలాగా అనుకుంటున్నావు కదా, వాటన్నిటినీ జీవము గల దేవుడు దాన్ని తెంచి పడేసి, ఇంతవరకు ఆ సమస్యల వల్ల నీ నడక అటు నడుస్తున్నావు. ఇక్కడ అప్పు తెచ్చి అక్కడ తెచ్చి ఇక్కడ వడ్డీ కట్టడం, ఇది చేయటం, అది చేయటం, ఈ హాస్పిటల్ మళ్ళీ 4 రోజులు బాగున్నాక మళ్ళీ బాగోపోతే మళ్ళీ వేరే హాస్పిటల్, వేరే పట్టణంలోకి, నీ రోగం గురించి, నీ ఫైనాన్షియల్ స్ట్రగుల్ గురించి, పిల్లల యొక్క సమాధానం లేదని, పిల్లలు సెటిల్ కాలేదని, రకరకాలుగా నీ నడక ఇలాగా అలాగా. ఎందుకంటే కాడి పలుపులను బట్టి నీకున్న బాధ్యతలు, నీకున్నటువంటి బాధలు, సమస్యలను బట్టి సరిగ్గా నువ్వు నడవలేకపోయావు కదా. దేవుడిది నాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కాడి పలుపులను తెంపి మిమ్మును నేను నడవ చేస్తాను.